తప్పదు, కష్టాలు మనుషులు వస్తాయి. అయితే జగన్నాథం గారి విషయాల్లో మర్చిపోలేనటువంటి సంఘటనలు ఉన్నాయి. గొప్ప వ్యక్తి, ఒక డాక్టర్గా సేవలు అందించి రాజకీయ రంగ ప్రవేశించి సందర్భం ఏదైనా, అంశం ఏదైనా, వ్యక్తులు ఎవరైనా కూడా నిక్కచ్చిగా మాట్లాడి అంశం పట్ల పోరాడేటువంటి తత్వం ఉన్న వ్యక్తి. నేను చూసిన, జిల్లాలో చూసినాను, జిల్లా రాజకీయాలు చూసినాను, రాష్ట్ర రాజకీయాలు చూసినాను. రెండవది, మరీ ముఖ్యంగా నిష్ణాతుడు. ఏది సందర్భం వచ్చినా కేంద్ర స్థాయిలో కానీ రాష్ట్ర స్థాయిలో కానీ ప్రజాస్వామ్య పట్ల డ్రాఫ్టింగ్ అనేది, అంటే సబ్జెక్టు పైన పూర్తి అవగాహన ఉన్నటువంటి లక్ష్య సాధన కోసం చాలా హై స్కిల్స్ డ్రాఫ్టింగ్, గొప్పగా డ్రాఫ్టింగ్ చేసేవాడు. మరొక విషయం ఏంటంటే ముఖ్యంగా మర్చిపోయినటువంటిది, తెలంగాణ ఉద్యమ సందర్భంలో ముఖ్యంగా పార్లమెంటులో బిల్లు ప్రవేశపెట్టిన సందర్భంలో, సరే ఆ రోజు కొంత సంఘటన జరిగింది, గ్యాస్ సంథింగ్ జరిగిన సందర్భంలో నాకు 10 సార్లు చెప్పేవాడు. పెప్పర్ స్ప్రే చేసిన సందర్భంలో ఆ బిల్లు పాస్ కావాలనే తపనతోటి అందరికంటే ఎక్కువ కొట్లాడి ఆ గ్యాస్ యొక్క పెప్పర్ స్ప్రే ఫర్దర్ ముందుకోకుండా అడ్డుకున్నటువంటి వ్యక్తి మందా జగన్నాథ్ గారు. అంటే ఆయన కాంట్రిబ్యూషన్ చాలా ఎంపీగా ఉండి కూడా ధిక్కరించి. ప్రణబ్ ముఖర్జీ గారు ఎంపీలు ఉన్న సందర్భంలో ప్రణబ్ ముఖర్జీ గారు ఆయన గట్టిగా ఎంపీలను మందలించి గట్టిగా మాట్లాడి చేస్తే మందా జగన్నాథ్ గారు ప్రణబ్ ధిక్కరించి క్యాపార్కర్రై అనే పద్ధతిలో కైసనేదైతే అనే పద్ధతిలో మాట్లాడి అంటే పోరాటం చేసే వ్యక్తి. నాకు స్వతహాగా నేను ఆనాడు మంత్రి పదవికి ఎమ్మెల్యే పదవి రాజీనామా చేసి పాదయాత్ర సందర్భంలో అక్కడ ఎస్పీ స్టేజ్ ఇవ్వను అనే సందర్భంలో అసలు ఆయన ఫోన్లో ఆ ఎస్పీతో మాట్లాడిన మాటలు వింటే ఇంకొకరు ఎస్పీతో ఆ స్థాయి వరకు మాట్లాడలేదు. అలా గట్టిగా మాట్లాడి దగ్గర ఉండి అక్కడ ట్రాక్టర్ తెప్పించి పెట్టి స్టే చేసి ఆ మీటింగ్ సక్సెస్ చేసినటువంటి. అట్లాగే అరెస్ట్ చేసిన సందర్భంలో కూడా మధ్యరాత్రి 2 గంటలకు వచ్చి కూడా పాపం ఎదుగుదలలో చాలా గొప్పగా గట్టిగా నాకు సహకరించి తోడుగా ఉన్న వ్యక్తి. అంటే ప్రతి విషయంలో కూడా నేను చాలాసార్లు కలుసుకున్న వాళ్ళు దగ్గర కలిసేవాళ్ళం. జగన్నాథ్ గారు ఇంటి దగ్గరైనా బయటైనా మా ఇంటి దగ్గర చాలా సందర్భంలో. సో అంటే ఉండవలసిన వ్యక్తి మరి ఈ రోజున దురదృష్టం ఆ మధ్య లేకపోవడం బాధాకరమైన సంఘటన, మర్చిపోలేదు. ఒక వ్యక్తి పట్టుదల, పోరాటం, తపన దాన్ని పట్టుకుంటే గట్టిగా సాధించే వ్యక్తి, ఎదురు ఉన్న వ్యక్తి. సో ఈ సందర్భంలో మనం ఆయన లేని లోటును ఎవరు కూడా తీర్చలేము. సమాజానికైనా జగన్నాథ్ గారు ఒక దళితులకు సంబంధించే కాదు, అన్ని వర్గాల పట్ల, దళితుల పట్ల, అన్ని వర్గాల పట్ల, దళితులకు మేలు చేయాలని బీసీ అంటే అన్ని వర్గాలు కూడా సమస్య పరిష్కారం